అందరికీ నమస్కారం. కొంతమంది చిన్న పిల్లల్లో మాటలు ఆలస్యమవుతూ ఉంటాయి. స్పీచ్ డిలే అంటారు. దీనికి మన పురాణాల్లో అలాగే ఆయుర్వేదంలో కొన్ని అద్భుతమైన పరిష్కారాలు చెప్పారు. అవేంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటిది వసకొమ్ము. ఆయుర్వేదంలో వాక్శుద్ధికి అద్భుతమైనది వస. పసిపిల్లలకు వసను సానరాయి మీద అరగదీసి కొద్దిగా తేనె కలిపి నాలుక మీద రాయడం మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. దీనివల్ల నత్తి తగ్గి మాటలు స్పష్టంగా వస్తాయి. ఇక రెండవది స్వర్ణప్రాసన. ఇది ప్రతి పుష్యమి నక్షత్రం రోజున ఆయుర్వేద వైద్యులు పిల్లలకు స్వర్ణప్రాసన చేస్తారు. ఇది రోగనిరోధక శక్తితో పాటు మేధస్సును, జ్ఞాపక శక్తిని, అలాగే మాటల్లో స్పష్టతను పెంచుతుంది. ఇది ఒక ఆయుర్వేదంలో ఉన్న గొప్ప ఔషధం. ఇక మూడవది సరస్వతీదేవి అలాగే హయగ్రీవ ఉపాసన. వాక్కుకు అధిదేవత సరస్వతీదేవి, జ్ఞానానికి ప్రతీక హయగ్రీవ స్వామి. పిల్లల దగ్గర ప్రశాంతంగా ఓం ఐం సరస్వత్యై నమః లేదా జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవ ఉపాస్మతే. ఈ శ్లోకాలను పఠించడం వల్ల ఆ శబ్ద తరంగాలు వారి నాడీ వ్యవస్థను ఉత్తేజింపబరుస్తాయి. దీనివల్ల కూడా మాటలు త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత గుడి గంటల నాదం అలాగే ఓంకారం. పిల్లల చెవి దగ్గర మృదువుగా ఓంకారాన్ని ఉచ్చరించండి. అలాగే తరచుగా గుడికి తీసుకెళ్ళండి. ఇలా తీసుకెళ్లడం వల్ల అక్కడ మోగే గంటల శబ్దం, వేద మంత్రాల ఉచ్చరణ పిల్లల వినికిడి శక్తిని అలాగే గ్రహణ శక్తిని పెంచుతాయి. దీన్నే ఆడిటరీ ప్రాసెసింగ్ అని అంటారు. చివరిగా అన్నిటికైనా ముఖ్యమైంది అదేంటంటే ఆయుర్వేద మూలికలు ఎంత మోతాదులో ఇవ్వాలి అనేది వైద్యులని మాత్రమే అడిగి తెలుసుకోండి. ఇది అన్నిటికంటే ముఖ్యం. పిల్లలకు ఫోన్లు, టీవీలు ఇవ్వడం ఆపి వారితో ఎక్కువ సమయం మాట్లాడండి, వారితో గడపండి. వీడియో నచ్చితే సేవ్ చేసుకోండి. అవసరమైన వారికి షేర్ చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి.